ఈ వీడియోలో మనం కేర్ సీనియర్ హెల్త్ ప్లాన్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. ఈ పాలసీ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసమే డిజైన్ చేయబడింది. ఈ పాలసీలో సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs నుంచి 10 lakhs వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ 61 years నుంచి మ్యాక్సిమం ఏజ్ లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఈ పాలసీ మీరు 1 yearకి 2 yearsకి లేదా 3 yearsకి తీసుకోవచ్చు. అలాగే పాలసీ టైపు ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకున్న 30 days తర్వాత మాత్రమే క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ యూజ్ చేసుకోగలరు. అయితే యాక్సిడెంటల్ కేసెస్లో పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సెకండ్ వన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ అంటే మీరు పాలసీ తీసుకోకముందు మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ పాలసీ తీసుకున్న 4 years తర్వాత మాత్రమే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. థర్డ్ వన్ స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అంటే కొన్ని లిస్టెడ్ ఇల్నెసెస్ ఈ పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఆ ఇల్నెసెస్ లిస్ట్ మీకు పాలసీ కాపీస్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతాయి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో 30 days మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 60 days కవర్ అవుతాయి. డే కేర్ ట్రీట్మెంట్స్ 541 ప్రొసీజర్స్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతాయి. రూమ్ ఎలిజిబిలిటీ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 1% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ డే. ఒకవేళ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కవర్ అవుతుంది. అది కూడా మ్యాక్సిమం అప్ టు 1% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ డే. ఐసీయూ ఛార్జెస్ అప్ టు 2% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ డే కవర్ అవుతాయి. డైలీ అలవెన్స్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఫర్ డే 500 rupees చొప్పున మ్యాక్సిమం 5 daysకి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంబులెన్స్ కవరు మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే ఫర్ హాస్పిటలైజేషన్ 1500. ఒకవేళ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే ఫర్ హాస్పిటలైజేషన్ 2000 rupees కవర్ అవుతాయి. డొమిసిలరీ ట్రీట్మెంట్ మీరు 3 days కన్నా ఎక్కువ రోజులు తీసుకుంటే ఈ పాలసీలో అప్ టు 10% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతుంది. ఆటోమేటిక్ రీఛార్జ్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 yearలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ సమ్ ఇన్ష్యూర్డ్ అంతా ఖాళీ అయితే అదే ఇయర్లో నెక్స్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు ఎక్స్ట్రాగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యూజ్ చేసుకోగలరు. ఈ బెనిఫిట్ ఈ పాలసీలో ఇయర్కి ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోగలరు. నో క్లెయిమ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత 1 yearలో మీరు ఏ క్లెయిమ్ చేయలేదంటే నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రాగా 10% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అయిన ఇయర్ మీరు ఏమన్నా క్లెయిమ్ చేస్తే 10% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజ్ అయ్యే సమ్ ఇన్ష్యూర్డ్ మీకు నో క్లెయిమ్ బోనస్ ద్వారా వచ్చిన సమ్ ఇన్ష్యూర్డ్లో మాత్రమే మైనస్ చేస్తారు. ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 50,000. ఒకవేళ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే అప్ టు 1 lakh కవర్ అవుతుంది. కొన్ని మేజర్ ఇల్నెసెస్కి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఈ పాలసీలో అవైలబిలిటీ ఉంది. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 15,000. ఒకవేళ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే అప్ టు 20,000 కవర్ అవుతాయి. క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్కి మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 20,000 ఫర్ ఐ. మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే అప్ టు 30,000 ఫర్ ఐ కవర్ అవుతుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్కి మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 80,000 ఫర్ నీ. 5 lakhs నుంచి 10 lakhs మీ సమ్ ఇన్ష్యూర్డ్ అయితే అప్ టు 1 lakh ఫర్ నీ కవర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఫర్ హెర్నియా, హిస్టోక్స్టమీ, బీపీహెచ్, స్టోన్స్ ఆఫ్ రీనల్ సిస్టమ్ సర్జరీస్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే అప్ టు 50,000.
మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే అప్ టు 65,000 కవర్ అవుతాయి. సెరెబ్రోవాస్కులర్ డిసార్డర్స్, క్యాన్సరు, రేనల్ కాంప్లికేషన్స్ మరియు డిసార్డర్స్, అలాగే బ్రేకేజ్ ఆఫ్ బోన్స్కి మీ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs అయితే 2 lakhs, ఒకవేళ మీ సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs నుంచి 10 lakhs అయితే 2,05,000 కవర్ అవుతాయి. ఈ యాడ్ ఆన్ బెనిఫిట్స్ మీరు పొందాలంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, రిడక్షన్ ఇన్ పీఈడీ వెయిటింగ్ పీరియడ్. మీరు పీఈడీ వెయిటింగ్ పీరియడ్ని 4 years నుంచి 2 yearsకి చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, నో క్లెయిమ్ బోనస్ సూపర్. జనరల్గా ఈ పాలసీలో నో క్లెయిమ్ బోనస్ నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రాగా 10% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఈ బెనిఫిట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి 50% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతుంది. థర్డ్ వన్, ఓపీడీ కేర్. ఈ బెనిఫిట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే డాక్టర్ కన్సల్టేషను, ప్రిస్క్రైబ్డ్ డయాగ్నోస్టిక్స్ మరియు ప్రిస్క్రైబ్డ్ ఫార్మసీ ఎక్స్పెన్సెస్ అప్ టు 50,000 కవర్ అవుతాయి. ఫోర్త్ వన్, కేర్ షీల్డ్. ఈ బెనిఫిట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాగా 3 బెనిఫిట్స్ కేర్ షీల్డ్, నో క్లెయిమ్ షీల్డ్ మరియు ఇన్ఫ్లాక్షన్ షీల్డ్ యాడ్ అవుతాయి. ఫైనల్ వన్, కోపేమెంట్ వేవర్. ముందుగా కోపేమెంట్ అంటే పాలసీ హోల్డర్ షేర్. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫుల్ అమౌంట్ పే చేయవు. పాలసీ హోల్డరే 10%, 15%, 20% టోటల్ బిల్లులో పే చేయాల్సి వస్తుంది. అయితే ఈ పాలసీ 61 years లేదా అబోవ్ ఏజ్ వారు తీసుకుంటే 20% కోపే పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ బెనిఫిట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ 100% పే చేస్తుంది. ప్రీమియం విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో హస్బెండ్ అండ్ వైఫ్కి పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఎల్డెస్ట్ మెంబర్ ఏజ్ 61 నుంచి 65 years మధ్య ఉంటే 1 yearకి 5 lakhs సమ్ ఇన్ష్యూర్డ్కి 33,214 రూపీస్ ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ యాడ్ ఆన్ బెనిఫిట్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.